చూస్తారు. అందరికి వందనాలు. ఈ రోజు సెషన్ మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సో స్టార్టింగ్ ప్రేయర్ పూజిత చేస్తుంది. సో అందరు మీ చేతులు ఇలా పెట్టండి. సాంగ్ పాడుకుందాం. ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత స్టార్టింగ్ ప్రేయర్ తో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, పూజిత స్టార్ట్. భాగ్యాన్ని జరిగి పూజిత మధ్యలో కూర్చునేలాగా చూడు. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు. అయ్యా యేసయ్య నేను టీచర్ ట్రైనింగ్ తీసుకుండగా తండ్రి అయ్యా యేసయ్య ఈ పరిచర్య అంతట్లో నీవే మాకు తోడుగా ఉన్న తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరు మంచిగా వినటకు సహాయం దయచేయ తండ్రి యేసయ్య. మాకు ఎవరైతే చెప్తున్నారో తండ్రి యేసయ్య వారికి నీవే శక్తిని దయచేయాలి తండ్రి యేసయ్య. మేము పిల్లలకు నేర్పించటకు నీవే కృప చూపించు తండ్రి యేసయ్య. మా ద్వారా అనేకుల మాటలు సహాయం దయచేయ తండ్రి యేసయ్య. మీరే ప్రతి ఒక్క విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుంటూ మీరే జ్ఞాపక శక్తిని దయచేయమని నదుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. అందరికి వందనాలు. అందరు మీ ప్లేసెస్ లో మీరు కూర్చున్నట్లయితే మనం ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుందాం. సో బిబిలికల్ బేస్ ఫర్ సండే స్కూల్ మినిస్ట్రీని మనము స్టార్ట్ చేసాం కదా. అయితే నిన్న మనము ప్రభు యొక్క శిక్షలో బోధలో ఎలా చిన్నపిల్లలైన వారిని దేవుని వైపు త్రిప్పాలి, దేవుని కొరకు సంపాదించాలి పిల్లలకు అన్న విషయాలు మనం నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు కూడా మనం అవే కాన్సన్ట్రేషన్ చేద్దాము. అయితే ఇక్కడ ఎఫెసి 6:4 రాసినట్టు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చిన్నపిల్లలైన వారికి మనం దేవుని విషయాలు చెప్తున్నప్పుడు ఎక్కడ కోపం రాకుండా చూడాలి. వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడుగుతున్నా సరే మనము ఓపిక సమాధానం చెప్పగలగాలి. లేకపోతే ఏదైనా వాళ్ళు కోపపడిపోయి వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు ప్రేమగా వాళ్ళ దగ్గర కూర్చొని అది తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్, సో నువ్వు ఈ మంచి పని చేసావు, దేవుడిని దీన్ని బట్టి మెచ్చుకుంటారు అని ఎంకరేజ్ చేయండి. ఏమైనా తప్పు చేశారనుకోండి ఓపికగా ప్రేమగా వాళ్ళకి చెప్పాలి, అది చేసింది నువ్వు తప్పు, ఇలా చేయకూడదు, ఇలా అయితే మనం వేసేకి ఇష్టంగా ఉండము అని చెప్పి ప్రేమగా మనం వాళ్ళకి నేర్పించాలి. అంతేగాని వాళ్ళు చేసిన ఒక తప్పుకి వెంటనే మన కోపం వచ్చేస్తుంది, వెంటనే చిరాకు వచ్చేస్తుంది, వెంటనే విసుగొచ్చేస్తుంది. ఈ ఎమోషన్స్ ని వాళ్ళ పైన చూపించకూడదు, లేకపోతే వాళ్ళకి దేవుని గురించి మనము నేర్పించలేము. ఓకేనా? కాబట్టి ఇది తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ మాత్రమే కాదు, సండే స్కూల్ టీచర్స్ కి ఇచ్చినది కూడా. ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం వాళ్ళని పెంచాలి, కోపం రాకుండా చూడాలి. ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయాల్లో మరెక్కువగా ఇంట్లో కొన్నిసార్లు కోపడుతూ ఉంటారు కదా, అలా కాదు. కానీ సండే స్కూల్లో ఎక్కువగా కోపంతో మనం అస్సలు ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే దేవుని పైన వాళ్ళకి వ్యతిరేకమైన మనసు వచ్చేసేలాగా చేస్తుంది అది. ఓకేనా? సో అలాగ మనం ఎప్పుడు బోధించకూడదు. తర్వాత ఈ సండే స్కూల్ ద్వారా పిల్లలకి ఏంటి ఉపయోగం? యూస్ ఫర్ చిల్డ్రన్, పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉన్నది అంటే ఇక్కడ చూడండి, రోదే లాంటి విశ్వాసాన్ని వాళ్ళలో మనం బిల్డ్ చేయొచ్చు. రోదే ఎవరు చెప్పండి, మీలో ఎవరికైనా ఐడియా ఉంటే? గుర్తుందా రోదే ఎవరు?
పేతురు అదే జైల్లో ఉన్నప్పుడు డోర్ తీస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పేతురు జైల్లో ఉన్నప్పుడు దేవదూత ఆ, వచ్చి పేతుర్ని బయటకు తీసుకొస్తుంది కదా. అప్పుడు సంఘం అంతా పేతురు కోసం బాగా ప్రార్థన చేస్తా ఉంటారు, పట్టుదల కలిగి పేతురు కోసం ప్రార్థన చేస్తారు. పేతురు విడుదల కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఆ డోర్ దగ్గరకు వచ్చి ఆయన నాక్ చేస్తారు. నాక్ చేసినప్పుడు అసలు పేతురు ఎప్పుడు ఎందుకు వస్తారు అన్నట్లు అందరూ ఉంటారు, కానీ ఈ రోదే అనే అమ్మాయి మాత్రం పేతురు వచ్చాడు, పేతురు వచ్చాడు, తలుపు తీయండి, తలుపు తీయండి అంటా ఉండిద్ది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ పిల్ల ఒక్కతే నమ్మింది ఆ ఇంట్లో. వాళ్ళందరూ కూడా నువ్వు కూర్చో, నువ్వు చిన్న పిల్లవు అన్నట్టే మాట్లాడారు, కానీ రోదే మాత్రం అసలు వదిలిపెట్టలా. లేదు, పేతురే అతను తల ఒకటి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్న రోదే అనే ఒక చిన్నది తల వాకిట నిలిచిన వచ్చాను. సో చూడండి, ఇక్కడ రోదే లాంటి విశ్వాసాన్ని వాళ్ళలో మనము చూడగలం. రోదే ఎలాంటి విశ్వాసంతో ఉందో అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా నమ్మలేకపోయారు, కానీ రోదే మాత్రం నమ్మగలిగింది. ఆ విశ్వాసాన్ని ఆమె తల్లిదండ్రుల ద్వారా లేకపోతే దేవుని భక్తులు కలిగిన ద్వారా అలాగ ఆమె సంపాదించుకున్నది. చిన్నపిల్లల్లో కూడా అలాంటి విశ్వాసాన్ని చిన్న వయసులోనే మనం చూడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సండే స్కూల్కి రావాలి. సండే స్కూల్లో నేర్పించిన విషయాలను వాళ్ళు నేర్చుకోగలగాలి. అప్పుడు మనం చిన్నపిల్లలు ఇలాంటి విశ్వాసాన్ని చూడొచ్చు. ఒక చిన్న ఉపమానం కూడా ఉంటది. ఏంటంటే ఒకసారి వర్షం పడుతుందంట. వర్షం కాదు, వర్షం పడట్లేదు చాలా నెలల నుంచి. పాస్టర్ గారు అంటారు, ఈ రోజు వర్షం పడేలాగా మనందరం విశ్వాసంతో ప్రార్థన చేద్దాము, అందరూ రండి సాయంత్రం పోవటానికి అని చెప్పారు. చెప్తే అందరూ బైబిల్ పట్టుకొని వచ్చారు, కానీ ఒక చిన్న అమ్మాయి మాత్రం గొడుగు పట్టుకొని వచ్చిందంట. ఎందుకు గొడుగు పట్టుకొని వచ్చిందంటే ఈ రోజు మనందరం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం వర్షం పడిద్ది, తడవకుండా ఇంటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, గొడుగు పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి ఏం చేసిందంటే ఆ చిన్నపిల్ల గొడుగు తీసుకొని వచ్చింది. సో అది విశ్వాసం. అప్పటి వరకు చాలా నెలల నుంచి వర్షం పడలేదు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ద్వారా దేవుడు ఆయన కార్యాన్ని చేస్తారు అని చెప్పి నమ్మింది. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకున్న భయాల్లో కానీ లేకపోతే వాళ్ళు రాసిన పరీక్షల్లో కానీ దేవుని పైన ఆధారపడగలిగేలాగా చిన్న చిన్న విషయాల్లోనే దేవుని పైన ఆధారపడటం మనం వాళ్ళకి నేర్పించడానికి సండే స్కూల్ వాళ్ళకి చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత సమయేలు లాంటి ప్రార్థనా పరుల్ని మనము ఈ సండే స్కూల్ ద్వారా తయారు చేయగలం. 1 సమూయేలు 1:28, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. చిన్న వయసు నుంచే సమూయేలు వాళ్ళ తల్లి ఏం చేసింది, సమూయేలుని దేవుని సన్నిధిలో దేవుని సేవకుల దగ్గర పెట్టింది, దేవుని సేవకులకు అప్పచెప్పింది కదా. అప్పుడు ఆయన చిన్న వయసు నుంచి చర్చ్ లో ఉంటా దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు నేను ఇది చూస్తూ ఉంటాను, బయట ఎంతో మంది స్నేహితులతో ఆడుకోవడానికైనా పంపిస్తారు, కానీ చర్చిలోకి మాత్రం పంపిరు, సండే స్కూల్స్ పంపిరు. మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు, కానీ బయట ఫ్రెండ్స్ తో ఉండడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి పంపిస్తా ఉంటారు, సండే స్కూల్స్ మాత్రం పంపిరు. సో అలాంటి తల్లిదండ్రులు కూడా దేవుడి గురించి నేర్చుకోవాలి. సండే స్కూల్ టీచర్స్ గా మనం వాళ్ళకి తల్లిదండ్రులతో మాట్లాడాలి. చిన్న వయసులో ఉన్నారు, కొంచెం సేపు సండే స్కూల్ పంపియండి అని చెప్పి మనం వాళ్ళని అడిగి రిక్వెస్టింగ్ గా ఉండాలి. సో అలాగ రిక్వెస్టింగ్ గా అడిగి చిన్నపిల్లలు సండే స్కూల్కి వచ్చేలాగా చూడాలి. ఇక్కడ చూడండి, హన్నా తన చిన్న బిడ్డ మీద ప్రేమ లేక అక్కడ వదిలేసిందా? లేదు, ఆయన ఎంతో ప్రేమించింది. అసలు పిల్లలు ఎవ్వరు లేని వయసులో సమూయేలు పుట్టాడు, కానీ దేవుడికి ప్రతిష్ఠించింది. నా బిడ్డ దేవుని బిడ్డల దగ్గరే పెరుగుతాడని ఆమె ప్రతిష్ఠించింది కాబట్టి తీసుకొచ్చి దేవుని సేవకుల దగ్గర వదిలిపెట్టింది. చిన్న బిడ్డలైన వారు దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని పనిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా దేవుని కొరకు బ్రతుకుతారు, కానీ వేరే ఎలాంటి విషయాల వైపు వెళ్ళడానికి ఎక్కడా చోటు ఉండదు. తల్లిదండ్రులకు ఆ విశ్వాసం ఉండాలి ఫస్ట్. అది లేకపోతే దేవుని కొరకు వాళ్ళ బిడ్డల్ని వాళ్లే ఆటంకపరుస్తారు. ఎప్పుడైతే పిల్లల్ని ఆటంకపరుస్తారో దేవుని పనిలోకి వెళ్లకుండా ఫ్యూచర్ లో చూస్తారు ఆ ఆ పరిణామాలు కానీ అవన్నీ కూడా. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని దేవుని పరిచర్య చేయడానికి ఎప్పుడు వెనక అడుగు వేయరు. మేము దేవుని కోసం ఏదైనా చేస్తాము అంటే మీరు పదండి, మీ వెనకాల మేము ఉంటాము అనే చెప్తారు, కానీ ఎద్దు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు,
అసలు ఎప్పుడు అలా మా తల్లిదండ్రులు ఎప్పుడు మాట్లాడలేదు. దేవుని పనిలో మీరు కష్టపడండి అని చెప్పి ఇంకా మమ్మల్ని నెడతారు ముందుకి. కాబట్టి ఇక్కడ ఉన్న మీతో నేను మాట్లాడుతున్నాను, ఎవరైనా మీ తల్లిదండ్రులు దేవునికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే, మిమ్మల్ని వెనక్కి లాగుతుంటే మీరు చెప్పాలి, అమ్మ ఏదైనా నేను దేవుని పని చేయడానికి వెళ్తున్నాను. మీరు లోకానుసారమైన మనసుతో ఉండకూడదు, అప్పుడు దేవునికి సంబంధించిన మనసుతోనే ఉండాలి. ఓకేనా? కాబట్టి దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఎప్పుడు ముందుండడానికే ప్రయత్నం చేయాలి. చూడండి, ఇక్కడ సమూయేలు దేవుడు వదిలేశారా? తల్లిదండ్రులు లేరు, కానీ సమూయేలు ఒక మంచి ప్రార్థనా పరుడుగా తయారయ్యాడు కదా. ఆ అక్కడ ఏలి కుమారులు ఎంతో చెడ్డగా ఉన్నారు, ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఏం బాల, కానీ సమూయేలు మాత్రం తల్లిదండ్రులు లేరు కానీ దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరాన్ని సమూయేలు వినగలిగాడు కదా. కాబట్టి సండే స్కూల్ కు రావడం ద్వారా చిన్న పిల్లలైన వారిలో ఎలాంటి ప్రార్థనా పరులను మనము చూడొచ్చు. అలా చూడాలంటే ఫస్ట్ వాళ్ళు సండే స్కూల్ కు రావాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన వంతు మనం ప్రయత్నం చేయాలి. తర్వాత దేవుని స్వరం వినవాడు. యెహోవా సమూయేలును పిలిచెను. చూడండి, ఇక్కడ మనం విన్నాం కదా ఇందాక, చిన్న వయసులోనే స్వరాన్ని వినగలిగేలాగా సమూయేలు ఉన్నాడు. చాలా మందిలో చిన్న వయసులోనే దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని స్వరం వినాలి, దేవుని సంబంధించిన వాటిలో నేను పాల్గొనాలి అనుకుంటారు, కానీ ఆ కార్యాల వైపు వాళ్ళు అడుగులు వేయరు. అలాంటప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా చేయలేరు. ఎక్కడ కూడా రెఫరెన్స్ తప్పించారా ఏంటి? ఇది 3rd చాప్టర్ 4th వర్స్ సమూయేలు చూడండి కదా. 1 శామ్యూయల్ 3rd చాప్టర్ 4th వర్స్. కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళు దేవుని స్వరం విని దేవుని కొరకు లోబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా సండే స్కూల్కి వచ్చి అనేక విషయాలు నేర్చుకునేలాగా ఉండాలి. అలాంటప్పుడు వీళ్ళు సండే స్కూల్కి రావడం ద్వారా వినుట వలన విశ్వాసం వస్తూ ఉంటుంది. కొంచెం 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 వాళ్ళు సండే స్కూల్కి వచ్చి వింటూ 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 ఉండగా వాళ్ళలో కొంచెం కొంచెం విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటది. తర్వాత ఇశ్రాయేలు చిన్నది చూడండి, ఇక్కడ నయమాను వాళ్ళ ఇంట్లో ఇశ్రాయేలు చిన్నది వర్క్ చేస్తా ఉంది కదా. అలా వర్క్ చేస్తున్నప్పుడు నయమాన్కి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు నిజంగా ఒక బానిస పిల్ల ఏమనుకోవాలంటే, అరే ఈయన నన్ను అక్కడ నుంచి బానిసగా తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, నాతో చాకిరి చేపిస్తానే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు అని చెప్పి జనరల్ గా ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తా ఉంటారు, ఏదో ఒకటి అనడమో తిట్టడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తా ఉంటారు. కానీ చిన్నపిల్లకున్న మనసు చూడండి, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడింది. ఆమె అంటుంది, సిరియాన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండ్రి, వారు అచ్చటుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్తగా నా ఏలిన వాడ ఉండవలన నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వాని కలిగిన కుష్ఠ రోగమును బాగొచ్చేయనని తన యజమానురాలుతో అనెను. ఇక్కడ యజమానురాలకు ఒక చిన్న సలహా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నా యజమాని అక్కడ ఉంటే ఆయనకున్న కుష్ఠరోగం తగ్గిపోతుంది అని చెప్పి సహాయపడుతుంది, తన వంతు తను సహాయం చేస్తుంది. కాబట్టి దేవుని కొరకు ఒక సాక్షిగా, అక్కడ తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, కానీ దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడింది. సండే స్కూల్కి రావడం ద్వారా చిన్నపిల్లలైన వారిలో వాళ్ళు కొన్నిసార్లు ఉండకపోవచ్చు తల్లిదండ్రుల దగ్గర ఎక్కడ, కానీ సండే స్కూల్ వాళ్ళు నేర్చుకున్న విషయాలు, వాళ్ళున్న పరిస్థితులు, వాళ్ళున్న అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కొరకు వాళ్ళు కూడా ఒక మంచి సాక్షిగా నిలబడగలిగేలాగా ఈ సండే స్కూల్ వాళ్ళని తీర్చిదిద్దుతుంది. తర్వాత టీచర్లకు ఉపయోగం ఏంటి అంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు చేయించచ్చు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదారు. దేవుని పని మనం చేస్తూ ఉండగా ఆయన ఎవరికి ఇవ్వని అధికారాన్ని మనకి ఇస్తారు. అర్థమవుతుందా? ఈ అధికారం డబ్బులతో పెట్టుకునేది కాదు, డబ్బు బంగారము వెండి ఇలాంటి వాటితో కొనేది కాదు, దేవుడు ఇస్తారు. ఓకేనా? జనుల పైన అధికారం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు చేయించచ్చు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. కాబట్టి టీచర్స్ గా మనము దేవుని పని నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద మనకు ఆయన అధికారాన్ని ఇస్తారు. ఓకేనా? కాబట్టి నూతన యెరూషలేము వచ్చినప్పుడు, ఇది నాకు తెలిసి ఆ వాక్యమే కదా, ప్రకటన 2:26లో
నూతన యెరూషలేములో మనందరం కలుస్తాం కదా 1000 ఏండ్ల పరిపాలనలో. అప్పుడు ఎవరైతే ఆయన పని నమ్మకంగా చేస్తారో వాళ్ళకి ఆయన అధికారాన్ని ఇస్తారు. కాబట్టి సండే స్కూల్ టీచర్స్ గా దేవుడు మనకి ఇలాంటి ఒక గొప్ప బహుమతిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇలాంటి పరిచర్ల పాలు పంపులు పొందడానికి మీరు సిద్ధంగా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా, ఇప్పటి వరకు నేను నీ కొరకు బ్రతకాలని ఆశ ఉన్నది, కానీ ఎలా బ్రతకాలో తెలియదు. కానీ నీ కృపను బట్టి ఈ విషయాలన్నీ నేను నేర్చుకున్నాను ప్రవ్వా. కాబట్టి నన్ను బలపరచండి. నీ నా పని నమ్మకంగా నేను చేసి ఇదిగో ఇట్లాంటి నీ అధికారం నేను సంపాదించుకోగలగాలి. నువ్వు ఇచ్చే బహుమతి నేను తీసుకోగలిగేలాగా నా వంతు నేను కష్టపడాలి ప్రవ్వా. చిన్న బిడ్డల పరిచయలో నేను కూడా పాలు పంపులు పొందాలి. వాళ్ళ కొరకు నేను ప్రయాసపడతాను ప్రవ్వా అని ఒక్క నిమిషం దేవునితో మీరు చెప్పండి. దేవుని యొక్క శక్తిని మీరు సంపాదించుకోవాలి. ఇక్కడ మేము చెప్పేది కొంచెం మాత్రమే. మీరు దేవునితో ఆ మీరు మాట్లాడాలి. దేవునితో మీరు దేవునితో మా మధ్యలో మేమేం చేయలేము. ఈ కార్యం మీకు దేవునికి మధ్యలో ఉన్నది మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా దేవునితో మాట్లాడండి. ప్రవ్వా, నేను ఎక్కడున్నా సరే నీ పరిచర్య నేను చేయడానికి నాకు సహాయం చేయండి. నీ శక్తి నాకు కావాలి ప్రవ్వా అని కళ్ళు మూసుకొని మీరు అందరూ కూడా ఈ ప్రార్థన ఒక్కసారి చేయగలిగితే మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రవ్వా, నమ్మదగిన దేవ, సహాయకుడా నీకు వందనాలు. అసలు సండే స్కూల్ మినిస్ట్రీకి బైబిల్ పునాది ఏంటి? అసలు ఫౌండేషన్ అన్నది ప్రవ్వా ఈ రోజు మేము నేర్చుకుంటాం ప్రవ్వా. లాస్ట్ 2 క్లాసెస్ నుంచి నేర్చుకుంటుండగా అనేక విషయాలు మాకు అర్థం చేసినందుకు వందనాలు. ఈ విషయాలన్నీ మా హృదయాల్లో ముద్రించండి. ఒక మంచి సండే స్కూల్ టీచర్ గా మేము ఉండాలి. ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలి అసలు ఈ పరిచర్య అన్నది మేము నేర్చుకున్నాం ప్రవ్వా. అంతవరకు ఈ విషయాలు మాకు గుర్తుండడానికి, వీటిని మేము నెమరు వేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మంచి సండే స్కూల్ టీచర్ గా మమ్మల్ని తయారు చేయండి. ఎవరిని వదిలిపెట్టవద్దు. ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో ప్రభావ, వాళ్ళు మీరు దర్శించి మీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని, నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ఏసీ అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. టీచర్స్ అందరికి వందనాలు. ఇంతటితో నా లెసన్ ముగించబడింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ లెసన్ ప్రసన్న అక్క మీకు టీచ్ చేస్తారు. ఓకే, సో ప్రసన్న అక్క వందనాలు. అందరికి వందనాలు. వందనాలు అక్క. ఓకే, ఇప్పటి వరకు సండే స్కూల్ ట్రైనింగ్ వచ్చిన మీ అందరికి వందనాలు. చాలా నేర్చుకుని ఉంటారు. నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి మెమరీ వర్స్. అక్క ఇప్పుడే షేర్ చేయనా? కొంచెం పైన షేర్ చేయనా? షేర్ చేశారు. ఓకే ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, షేర్ చేస్తాను. మెమరీ వర్స్ అంటే కంఠత వాక్యము గురించి మనం మాట్లాడుతున్నాం. పిల్లలకి కంఠత వాక్యము ఎందుకు నేర్పించాలి, అసలు ఎలా నేర్పించాలి, ఏంటి అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఫస్ట్ ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీ బంగారు పాదాలకి వందనాలు. ప్రభువా, ఆయన ఈ సండే స్కూల్ ట్రైనింగ్ లో నా తండ్రి మీరు ఇచ్చిన ఈ మాటల కొరకు నాతో మాట్లాడండి. మీరే సహాయం చేసి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా మీరు తప్పక చూపించండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అందరికి నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అక్క. ఓకే, మెమరీ వర్స్ అనేది ఫస్ట్ ఎందుకు నేర్పించాలి అనేది మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? చూపించండి మీ బైబిల్స్. వెరీ గుడ్. ఓకే, నేను ఒక రిఫరెన్స్ చెప్తాను, ఫాస్ట్ గా తీసి ఎవరు చదువుతారు ఫస్ట్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీ హృదయంలో ఉండవలెను.
నీ నీ ఆరు కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినట్లు. ఓకే మైత్రి, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. అంటే ఫస్ట్ ఏంటిదంటే మెమరీ వర్స్ అనేది అదొక ఆజ్ఞ దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని మనం నేర్చుకోవాలి. వాటిని మన పిల్లలకి అభ్యసింప చేయాలి. మన హృదయంలో వాటిని ఉంచుకోవాలని అదొక కమాండ్ లాగా మనకి దేవుడు ఇచ్చాడు అనమాట. లవ్లీ, అది ఓకే. నేను చెప్పాను కదా మీకు, ఈ మెమరీ వర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ మెమరీ వర్స్ ఎందుకు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ మెమరీ వర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ హౌ టు టీచ్ మెమరీ వర్స్, పిల్లలకి మెమరీ వర్స్ ఎలా నేర్పించాలి, నెక్స్ట్ రిఫరెన్స్ టు టీచర్స్, నెక్స్ట్ ఫస్ట్ వై టీచ్ మెమరీ వర్స్ పిల్లలకి మనము ఎందుకు నేర్పించాలి. ఫస్ట్ ఎందుకు నేర్పించాలి అంటే ఫస్ట్ ఏం చెప్పాను, అది దేవుని ఆజ్ఞ. ఏంటనేది? నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు, ఇంకా మార్గంలో నడిచేటప్పుడు, ఇంకా అంటే అదొక ఆజ్ఞ మనకి దేవుడు ఇచ్చాడు అనమాట. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఇంకొక రిఫరెన్స్ చెప్తాను. కీర్తనలు 119:11. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నావు. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటంటే, పిల్లలు పాపం చేయకుండా ఉండడానికి మనం కంటత వాక్యం నేర్పించాలి. ఫస్ట్ ఏంటంటే అది ఒక ఆజ్ఞ, దేవుడు కొనుక్కొని చెప్పాడు అనమాట. ఏమని? ఈ వాక్యం మీ హృదయం మీరు నేర్చుకోవాలి అని. నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు ఏ పాపం చేయకుండా, చిన్న వయసులో నుండే వాళ్ళు ఏ పాపం చేయకుండా ఉండడానికి ఈ వాక్యం వాళ్ళకి సహాయపడింది. ఈ మాటలు ఎవరు చెప్పారు? దావీద్ మహారాజు కదా, ఆయన రాజు అయ్యింది కూడా ఏమంటారు? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, ఎందుకంటే ఆ వాక్యం నన్ను ఏం చేయనిదంటే పాపం చేయకుండా నన్ను కాపాడిద్ది. కాబట్టి మనం ఏంటి సెకండ్ది ఏంటంటే, పిల్లలు పాపం చేయకుండా ఉండడానికి మనం కంటత వాక్యం వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్ థర్డ్, మూడవదిగా యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అంటే మనం చక్కగా ప్రవర్తించడానికి ఈ వాక్యం సహాయపడింది. పిల్లలు చిన్న వయసులో నుండే మంచిగా ప్రవర్తించడానికి ఈ వాక్యం అనేది వాళ్ళకి సహాయపడింది. ఓకేనా? మీకు అర్థమైందా ఈ 3 పాయింట్స్? కంటత వాక్యం పిల్లలకి ఎందుకు నేర్పించాలి? ఎవరైనా చెప్తారా ఈ 3 పాయింట్స్? నవీన్ చెప్తారా? అది ఒక ఆజ్ఞ. పక్కన నవన్య మైక్ కూడా కొంచెం దూరంగా పెట్టు, అప్పుడు ఇది రాదు. పెట్టాను. అది ఒక ఆజ్ఞ. సెకండ్ వచ్చేసరికి హృదయంలో వాక్యం ఉంటే పాపం చెయ్యము. థర్డ్ వచ్చేసరికి చక్కగా ప్రవర్తించడానికి కూడా వాక్యం పిల్లలు చదువుకోవాలి. చిన్న కంటత వయసు వాక్యం. నుండే పాపం చేయకుండా ఉండడానికి, నెక్స్ట్ వాళ్ళు చక్కగా ప్రవర్తించడానికి మనము వాళ్ళకి కంటత వాక్యం నేర్పించాలి. నెక్స్ట్ ఎలా కంటత వాక్యాన్ని వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలి? మనం కంటత వాక్యం అనేది మనం ఎలా సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు మీకు సండే స్కూల్లో ఎరికో గోడల గురించి చెప్పాను అనుకో. ఎరికో గోడలో ఏం జరిగింది? అక్కడ
ఆ గోడ చుట్టూ ఆ ప్రజలందరూ, ఇస్రాయేల్ ప్రజలందరూ తిరిగి ఎన్ని రోజులు తిరిగారు పిల్లలు? 6 రోజులు తిరిగారు కదా. 7వ రోజు 7 సార్లు తిరిగారు. వింటున్నారా? 7వ రోజు 7 సార్లు తిరిగారు. అయితే 7 సార్లు తిరిగిన తర్వాత ఏమైంది? అప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తాను, అసలు దీనిలో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలు ఏం ఎరుకో గోడల చుట్టూ తిరిగితే గోడలు పడిపోతాయి అని వాళ్ళకి ముందుగానే తెలుసా? తెలీదు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పాడు, తిరగమన్నాడు, తిరిగాం. అంటే ఇప్పుడు ఈ లెసన్ కి తగ్గట్టుగా మనము ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి అనే వాక్యం ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? యేసయ్య. అంటే మనం చెప్పిన లెసన్ కి తగ్గట్టుగా మనం మెమరీ వర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ థీమ్, మనం చెప్పే లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి? యేసయ్య చెప్పినట్లుగా చేశారు. అంటే ఆ వర్డ్ అనేది మన కందక వాక్యంలో రావాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే దేవుడు ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడో అది వాళ్ళు చేశారు. చేయడం బట్టి ఏమైంది? ఆ గోడలు అనేవి కూలిపోయింది. సో అలా మెయిన్ థీమ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి? ఆయన చెప్పింది చేయడం. నెక్స్ట్, పిల్లలకి అర్థమయ్యేలాగా ఉండాలి మనం ఇచ్చే కంటత వాక్యం అనేది. ఇప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి అనేది పిల్లలకి అర్థమైంది కదా ఈజీగానే. అప్పుడు మనం క్వశ్చన్స్ అడగవచ్చు దాని మీద. ఏమని అడగాలి? ఆయన అంటే ఎవరు? ఏం చెప్పాడు? ఏం చేశారు? చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన లెసన్ లో అసలు ఆయన అంటే ఎవరు? మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. దేవుడు. దేవుడు. దేవుడా దేవుడు అంటే దేవుడు. ఎవరు? యేసయ్య. దేవుడు అంటే యేసయ్య. ఏం చెప్పాడు? మన తండ్రి, పరలోక తండ్రి. ఏం చెప్పాడు? ఆయన మీతో చెప్పినది చేయడి అని చెప్పారు కదా మెమరీ వర్డ్స్. ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం గైకొండ. అది మనం ఇప్పుడు చెప్పిన లెసన్ లో ఎరుపు చెప్పిన గోడలు lesson లో, లెసన్ చెప్పారు కదా. ఆ, ఎరుకో గోడ లెసన్ చెప్పా కదా, దాంట్లో ఏం చెప్పాడు యేసయ్య? ఎరుకో అంటే గోడల చుట్టూ వెరీ గుడ్. 6 రోజులు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరగండి అని చెప్పారు. రోజుకు ఒక్కసారి తిరగండి అని చెప్పారు. నెక్స్ట్, ఆయన మీతో చెప్పునది చేయుడి అంటే చేశారా లేదా? వాళ్ళు చేశారు. ఏం చేశారు? వాళ్ళు తిరిగారా? తిరిగారు. కాబట్టి అంటే మన లెసన్ లో ఫస్ట్ ఏముండాలి అంటే, మనం తీసుకునే కంటత వాక్యంలో మనం ఈరోజు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, యేసయ్య చెప్పింది చేస్తే మనకి ముందున్న ఏ సమస్యలైనా, ఎరుకో లాంటి గోడలు అంటే మన ఎగ్జామ్స్ కానీ, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవేవైనా కానీ కూలిపోతాయి అని చెప్పాలనుకుంటున్నాం కదా. అవి ఎప్పుడు కూలిపోతాయి? ఆయన చెప్పింది చేసినప్పుడు అనేది మనము పిల్లలకి చెప్పాలనుకుంటున్నాం కదా, మెయిన్ థీమ్. సో అలా వచ్చేలాగా కంటత వాక్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆ కంటత వాక్యం పిల్లలకి అర్థం అవ్వాలి. అంటే ప్రతి వర్డ్ ని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన అంటే ఎవరు, ఏం చేశారు, ఏంటి అనేది. సరేనా? ఇప్పుడు మెమరీ వర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి 2 బేసిక్ అన్నమాట. ఏంటి అవి? రెండు పాయింట్స్ మనం మెయిన్ గా చూడాలి. ఏది పడితే అది తీసుకోకూడదు. 2 పాయింట్స్ బేస్ చేసుకొని మనం మెమరీ వర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటి? అది మనం చెప్పే లెసన్ యొక్క మెయిన్ థీమ్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈరోజు మనం విశ్వాసం గురించి చెప్పాము అంటే, విశ్వాసం మీదుగా వచ్చే కంటత వాక్యాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని బైబిల్లో కీర్తనలో 1 అధ్యాయం 1 వచనం చదువుకొని రండి అని చెప్పకూడదు. అర్థమవుతుందా? ఈరోజు నేను విశ్వాసం గురించి చెప్పానంటే ఆ కంటత వాక్యం కూడా దేని మీద ఉండాలి? విశ్వాసం మీదే ఉండాలి. ఓకేనా? విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అలాంటి చిన్న చిన్నయే మాక్సిమం చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న మెమరీ వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం పెద్దవి తీసుకుంటాము. మాక్సిమం మాత్రం చిన్నవి ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న చిన్న మెమరీ వర్డ్స్ తీసుకొని మన టీమ్ ఆ తీసుకున్న మెమరీ వర్డ్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ హౌ టు సెలెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హౌ టు టీచ్ మెమరీ వర్డ్స్. అక్క ఇప్పుడు మిగిలింది రేపు పిల్లలు నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దామా? ఇది 2 minutes ఉంది ఇంకో. ఓకే ఓకే, ఈ 2 points నేను రేపు అడుగుతాను. సరే, మనం ప్రే చేసుకుందాము. ఎండింగ్ ప్రేయర్ చేయండి. కళ్ళు మూసి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన. మెమరీ వర్డ్స్ విషయంలో ప్రభు ఎలా తీసుకోవాలో, ఎలా నా తండ్రి ప్రభు పిల్లలకి అర్థమయ్యే విషయంలో నా తండ్రి మేము నాయన మా సొంతగా కాకుండా పిల్లలకి అర్థమయ్యే విధంలో వారికి నాయన బైబిల్ సత్యాలు వారికి తెలియజేయడానికి అనుగుణంగా ఉండే మాటలు ప్రభు మీరు మాకు దయచేయండి. ఈ టీచర్ ట్రైనింగ్ లో కూడా మీరు సహాయం చేయండి. దేవ మీ కృపను తోడించమని, మరలా మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధిని తోడించమని యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, మళ్ళీ మన క్లాస్ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. సో మెమరీ వర్క్స్ గురించి ట్యూస్డే కంటిన్యూ చేద్దాము. సో అప్పటి వరకు విన్న విషయాలన్నిటిని మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండండి, సరేనా? ఓకే, ట్యూస్డే అందరు జాయిన్ అయిపోండి. బాయ్ అందరికి.